ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కాలితో తన్నిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రాళ్లపేటలో జరిగింది. శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి తనకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ ప్రారంభానికి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కిషన్ ని పిలవలేదు. దీంతో కిషన్ శ్రీనివాస్ గౌడ్పై కక్ష పెంచుకున్నాడు. అతను ఓ హోటల్లో మద్యం సేవిస్తూ ఉండగా వెనుక వైపు నుంచి కాలుతో తన్నాడు. బాధితుడి కంప్లైంట్ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మాది రాళ్లపేట. మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయినాక మేము ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కార్యదర్శి అంటే పట్టించుకోక మేము ముగ్గు పోసుకుంటే తర్వాత వచ్చిండు, తిట్టిండు, ఆల్రెడీ బూతులు తిట్టిండు, అంతే వెళ్ళిపోయింది. అయినా కానీ మేము పట్టించుకోక మేము వేరే వాళ్ళతో మాట్లాడుకొని మేము ముగ్గు పోసుకున్నాం. పిల్లర్ పొక్కలు తీసినాక చూస్తా కాంట్రాక్టర్ కూడా బేరిచ్చిండు. కాంట్రాక్టర్ కూడా వచ్చి మళ్ళీ 5 తారీఖు నాడు ఇక గ్రామసభలో కాంప్రమైజ్ అయిన కాంట్రాక్టర్ ఆయన డైరెక్ట్ చెప్పిండు, నన్ను ఇట్లా బేరిచ్చిరని కూడా ఆయన చెప్పినాక చూస్తే అంత అయిపోయినాక మళ్ళీ ఇక మొన్న నేను అక్కడ అమలు పని చేస్తా కాబట్టి నేను అక్కడ డాబాకాడ ఊకుంటే వెనకకెళ్ళి వచ్చి మొత్తం ఫుల్ అటాక్ చేసిండు. అక్కడ కూడా తిట్టిండు బూతులు. నేను ఏమనలే సపరేట్గా అంతా మంజూరు అంతా ఎక్కడ వాళ్ళు అక్కడ కాంప్రమైజ్ చేసి ఎలా కొట్టారు. తెల్లారి మేము పోలీస్ స్టేషన్ దగ్గర పోయి మేడంతో మాట్లాడినాక కాంప్లిమెంట్ ఇవ్వమన్నా మేడం ఇచ్చినాక తర్వాత శ్రీనివాస్ సార్ వచ్చి ఎంక్వైరీ చేసుకుండు. ఆ ప్లేస్ కూడా చూసిండు, జాబా ఇట్లా అన్నీ చూసిండు, సాక్షులను కూడా అడిగిండు. నా పేరు శ్రీనివాస్ గౌడ్, మాది రాళ్లపేట. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కాలితో తన్నిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రాళ్లపేటలో జరిగింది. శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి తనకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ ప్రారంభానికి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కిషన్ పిలవలేదు. దీంతో కిషన్ శ్రీనివాస్ గౌడ్పై కక్ష పెంచుకున్నాడు. అతను ఓ హోటల్లో మద్యం సేవిస్తూ ఉండగా వెనుక వైపు నుంచి కాలుతో తన్నాడు. బాధితుడి కంప్లైంట్ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెలపల్లి మండలం రాళ్లపేట గ్రామం ఇందిరమ్మ ఇండ్లకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇండ్లను ప్రభుత్వం కూడా మంజూరు చేసింది. అయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రాళ్లపేట గ్రామంలో శ్రీనివాస్ గౌడ్ తన ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించుకున్నాడు. ప్రారంభానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ ను పిలవకపోవడంతో ఆగ్రహం పెంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కిషన్ రాత్రి సమయంలో హోటల్లో మద్యం సేవిస్తున్నటువంటి నేపథ్యంలో శ్రీనివాస్ గౌడ్ ను వెనుక నుంచి వైపు వచ్చి తన్నినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇదంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో ఆ సీసీ ఫుటేజ్ తీసుకున్నటువంటి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నన్ను అడగకుండానే ఇందిరమ్మ ఇల్లు ఎలా ప్రారంభిస్తావు, దానికి సంబంధించినటువంటి బిల్లు ఎలా వస్తుందో చూస్తా అంటూ కూడా బెదిరింపులకు గురి చేసినట్టుగా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో దీన్ని కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గా తీసుకుంది. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేయడంతో దీనిపైన దర్యాప్తు కూడా ప్రారంభిస్తున్నామని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే దీన్ని జిల్లా పిసిసి అధిష్టానం అయితే సీరియస్ గా తీసుకుంది. చర్యలు తీసుకోవాలంటూ కూడా కింది స్థాయి నేతలు చెప్పినటువంటి తరుణం అయితే కనిపిస్తుంది. పిలువకుంటే ఆ ప్రోటోకాల్ సంబంధించి అంటే పార్టీకి సంబంధించినటువంటి ప్రోటోకాల్ అయితే ఏముండదు. ఎలాంటి లేదు, కేవలం పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా మాత్రమే ఉన్నారు. అధ్యక్షుడిగా ఉన్నటువంటి వారు ఎలా తనను అలా కొడతారంటూ కూడా, ఎలా కాంతో అంటారంటూ కూడా బెదిరింపులకు గురి చేసిన పైన సీరియస్ గా తీసుకున్నటువంటి పిసిసి దీనిపైన ఎలాంటి నివేదిక వచ్చిన తర్వాత దీనిపైన ఉన్నత అధిష్టానానికి కూడా చెప్పింది. ఇక జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ తో పాటు పిసిసితో పాటు విప్ ఆది శ్రీనివాస్ కూడా ఈ ఘటన పైన కూడా సమాచారం అందించినటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అవాక్కమయ్యారు. అయితే ఇదంతా ఒకటే కాదు, బెదిరింపులకు కూడా తరచుగా బెదిరింపులకు గురి చేస్తూ ఉంటారు. దీనిపైన కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినటువంటి నేపథ్యం మీద కనిపించింది. దీన్ని ఇటు స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులతో పాటు సినిమా సంబంధించినటువంటి వారు కూడా దీనిపైన వ్యతిరేకంగా విమర్శనాలు ఎక్కుపడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పైన ఇటు కాంగ్రెస్ పార్టీ పైన అనేక విమర్శలు వెలువెత్తున్నాయి. దీన్ని వామపక్షాలతో పాటు దీన్ని ఇతర పార్టీలు కూడా
ఖండిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపించింది. సీసీ ఫుటేజ్ ఉన్నప్పటికీ పోలీసులు ఏ విధంగా కేసు నమోదు చేస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇంకా బయటకు రావాల్సి ఉండగా మొత్తానికి ఈ ఘటన పైన ఒక్కసారిగా ఉలిక్కి పడ్డటువంటి నేపథ్యం కూడా కనిపించింది. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభానికి పిలుచుకోకపోవడం, అయితే పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపికైనటువంటి గ్రామంలో మర్యాదగా పిలిస్తే వెళ్ళాలి తప్ప ఇలాంటి గూండాగిరి ఎలా ప్రదర్శిస్తారు, ఇలాంటి రౌడీజం ఎలా ప్రదర్శిస్తారు అంటూ కూడా గ్రామస్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. గత ప్రభుత్వం అయితే అనేక ఇళ్లను ప్రారంభించినప్పుడు పార్టీకి సంబంధించినటువంటి వారు పిలిస్తే వచ్చారు తప్ప ఇలాంటి వ్యక్తిగత దూషణలు కానీ భౌతికంగా దాడులు చేయడం అయితే మనం అక్కడ చూడలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ నాయకుడు చేసినటువంటి ఘటన ఒక్కసారిగా విమర్శలకు గురి చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దీనిపైన ఇటు జిల్లా కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉంటుంది, బాధితునికి ఎలా ధీమా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకంటే గ్రామాలలో డబ్బులు లేనటువంటి వారు, ముఖ్యంగా రాళ్లపేట గ్రామంలో ఎంపికైనటువంటి తరుణంలో తాను ఇల్లు ప్రారంభించుకున్నానని, ఒకవేళ బిల్లు రాకుండా చూస్తాను, ఏ విధంగా ముందుకెళ్తావు, తామదే ప్రభుత్వం అంటూ హెచ్చరింపులకు ఇవన్నీ గురి చేయడంతో బాధితుడు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా అధిష్టానం స్పందించి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎలాంటి ధీమా ఇస్తేనే తాను ముందుకు వెళ్తాను తప్ప, ఎందుకంటే బిల్లులు రానియకుండా చేస్తాను, బయటకు విషయం పొక్కినా గానీ తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పేసి హెచ్చరించినటువంటి తరుణంలో ఇటు బాధితులకు కూడా, అంటే ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించినటువంటి బాధితులు కూడా తమ పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిణామంలో ఇటు ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉంటుంది, ఎలాంటి ధీమా కల్పిస్తుంది, ఇక పోలీసులు కూడా ఎలాంటి కేసులు నమోదు చేస్తారు, ఏ విధంగా ముందుకు వెళ్తారనేది మాత్రం వేచి చూడాల్సింది. ఏది ఏమైనా ఈ ఘటనతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విమర్శలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఇటు రాజన్న సిరిసిల్ల కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా వైరల్ గా మారినటువంటి నేపథ్యం ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలంలో చూడవచ్చు, రాళ్లపేటలో చూడవచ్చు. ఎస్ భాస్కర్, గ్రామస్తులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అంటే అందరితోనూ అలానే బిహేవ్ చేస్తాడా లేకపోతే? అయితే పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తున్నాయి. ఎందుకంటే ఇదే తంగలపల్లి మండలంలోనే రాళ్లపేటకు వస్తున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున గృహ సముదాయాలను కూడా అప్పుడు ప్రభుత్వం పెద్ద ఎత్తున వందల సంఖ్యలో ప్రారంభించినప్పటికీ కూడా ఎక్కడ కాంట్రవర్సీ కాలేదు. కేవలం చిన్న విలేజ్ ను పైలట్ ప్రాజెక్ట్ గా చేయడం, పైలట్ ప్రాజెక్ట్ లో ఇంత కర్కశత్వంగా ఎలా వ్యవహరిస్తారనేది మాత్రం గ్రామస్తుల నుంచి వివరిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే దాడి చేయడంతో పాటు ఎలా కడతావు, ఎలా ముందుకు వెళ్తావు అనేది కూడా బెదిరించినటువంటి ఘటన. వ్యక్తిగతంగా దాడులకు ఏ విధంగా దిగుతారు, ఎందుకంటే ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రభుత్వంలో ఈయన కేవలం ఒక పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వారు ఈ విధంగా వ్యవహరించడం పైన గ్రామస్తుల నుంచి కూడా అనేక విమర్శలు వెలువెత్తున్నాయి. చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ విజయభాస్కర్.